విజయవాడలో ముందస్తు సైరన్ మోగిన అనంతరం ఇప్పటి వరకు చాలా సభలు జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. కానీ రేపు జరిగే ఖమ్మం సభ మాత్రం వీటన్నింటికంటే చాలా స్పెషల్. దశాబ్దాలుగా ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీల అధినేతలు ఒకే వేదికను పంచుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సభపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రేపు ఖమ్మంలో ఓ సరికొత్త చిత్రం ఆవిష్కృతం కాబోతోంది. రాజకీయంగా బద్ధశత్రువులు రాహుల్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రాహుల్తో చంద్రబాబు భేటీ అయినా ఇది ఇన్ హౌస్ మీటింగ్ కావడంతో జనంలో అంతా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఖమ్మంలో జరిగేది బహిరంగ సభ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఈ సభ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూడున్నర దశాబ్దాలుగా ఒకరిపడ ఒకరికి గిట్టని రెండు పార్టీలు తెలుగు నేలపై ఒక్కతాటిపైకొస్తాయని ఎవరూ అనుకోలేదు. ఎక్కడో యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసి ఉప ఎన్నికల్లో కలిశాయంటే అదో పెద్ద వింతలాగా ఇక్కడ జనం చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు వారి కళ్ల ముందే కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తుండటం చూసి జనం ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరం. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు ఫలితం ఒక్క తెలంగాణ ఎన్నికల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్ని సైతం ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే ఖమ్మంలో సభపై ఆసక్తి నెలకొంది. ఓవైపు కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ పొత్తులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మేడ్చల్ సభలో తెలంగాణ గడ్డపై నుంచి సోనియా ఏపీకి హామీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ఖమ్మం సభ వేదికగా అటు రాహుల్, ఇటు చంద్రబాబు కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు పొత్తు అవసరం ఏంటి, ఎందుకు పొత్తు పెట్టుకున్నాం, దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నా అనే విషయాలన్నీ రెండు పార్టీల శ్రేణులకు అధినేతలు వివరిస్తారు. రాహుల్, చంద్రబాబు సభ కోసం కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో నేతలు క్యాడర్ కు పొత్తుపై దిశానిర్దేశం చేసినా అధినేతలు ఏం చెబుతారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. వేదిక మీద రాహుల్, చంద్రబాబు కెమిస్ట్రీ కూడా కీలకం కానుంది. ఈ ఇద్దరు అగ్రనేతలు ఎంత సాన్నిహిత్యంగా కనిపిస్తారనే విషయం కూడా క్యాడర్ పై బలమైన ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ ఎన్నికల్లో ఖమ్మం సభ కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని భావిస్తున్నారు. అటు టీఆర్ఎస్ నేతలు కూడా ఖమ్మం సభను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఖమ్మం సభ జరిగే తీరును బట్టి తమ వ్యూహాలు కూడా మార్చుకోవాల్సి ఉంటుందనే అంచనాలతో గులాబీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు.